హైదరాబాద్ లో బాంబు బెదిరింపు కాల్ సంచలనం రేపింది. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు అఘాతకుడు చేసిన ఫోన్ కాల్ తో అక్కడ ఉన్న సిబ్బందితో పాటు ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన ఉప్పల్ మెట్రో స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ను పోలీసులు రంగంలోకి దింపారు. హైదరాబాద్ లో బాంబు బెదిరింపు కాల్ సంచలనం రేపింది. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు అఘాతకుడు చేసిన ఫోన్ కాల్ తో అక్కడ ఉన్న సిబ్బందితో పాటు ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన ఉప్పల్ మెట్రో స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ను పోలీసులు రంగంలోకి దింపారు. దీంతో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది స్టేషన్ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుని అణువణువు గాలింపు చేపట్టారు. స్టేషన్ లో అనుమానం వచ్చిన ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలించారు. సామాన్లు, బ్యాగులు, టిఫిన్ బాక్సులు ఇలా చాలా ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మెట్రో స్టేషన్ లో రెండు వైపులా ప్లాట్ఫామ్లపై బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేసింది. మెట్రో స్టేషన్లోని డస్ట్బిన్లు, పార్కింగ్ టికెట్ కౌంటర్ల వద్ద సమగ్రంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణికులను హుటాహుటిన మెట్రో స్టేషన్ నుంచి బయటకు పంపించేశారు. అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణించే మెట్రో రైళ్లను కూడా కొద్దిసేపు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే పూర్తిగా తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ ఉప్పల్ మెట్రో స్టేషన్లో బాంబు లేదని తేల్చారు. దీంతో మెట్రో ప్రయాణికులతో పాటు సిబ్బంది, పోలీసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. మెట్రో స్టేషన్లో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు కనిపించలేదని తేల్చి చెప్పారు. ఎవరో అఘాతకుడు ఫోన్ చేసి కావాలనే ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు ఈ ఫేక్ కాల్ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఎవరైనా సరే ఇలాంటి బాంబు ఉందంటూ ఫేక్ కాల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ మెట్రో స్టేషన్ కు ఈ బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికులు రద్దీగా ఉన్న సమయంలో అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో అంతా ఉక్కిరిపడ్డారు. ఆ ఫోన్ కాల్ ఫేక్ అని గుర్తించడంతో హైదరాబాద్ నగరంలో భయాందోళనలు రేపేందుకు కావాలని ఎవరో ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సాయంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.